ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ వచ్చింది. ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటికి తీసుకొని వస్తారు. గణపతిని నియమాలతో నిష్ఠలతో పూజిస్తారు. చవితి రోజున పూజలో ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది పండుగ హడావిడిలో పూజకు కావలసిన కొన్ని వస్తువులను మర్చిపోతూ ఉంటారు. దీనికి కారణంగా పూజ చేస్తున్న సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు. కాబట్టి వినాయక చవితి రోజున వినాయకుడిని పూజలో కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇంటికి మట్టి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలి. పూజలను అందుకునే వినాయకుడిని తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు. కనుక నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి అనుకూలమైనటువంటి మట్టి విగ్రహాన్ని తీసుకురండి. వినాయకుడి విగ్రహానికి తొండం ఎడమ వైపున తిరిగి ఉంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది. మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా జరిగిపోతాయి. గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పీఠం కూడా చాలా అవసరం. దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది. కనుక వినాయకుడిని ఎప్పుడూ కూడా నేలపైన ఉంచకూడదు. కనుక వినాయకుడిని ప్రతిష్ఠించే స్థలం శుభ్రంగా ఉంచుకోవాలి. అదే సమయంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కొబ్బరికాయలు 2 సిద్ధం చేసుకోవాలి. ఒకటి దేవుడికి, ఒకటి కలశానికి. అలాగే అగరబత్తులు కూడా సిద్ధం చేసుకోవాలి. దీపారాధన బాగా చేసుకోవడానికి 2 పెద్ద దీపాలు, వాటిలో వేయడానికి నూనె కానీ ఆవు నెయ్యి కానీ మామూలుగానే బయట దొరికే నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు. పూజా సమయంలో కలశం, కొబ్బరికాయ కూడా అవసరం. విగ్రహం దగ్గర కలశాన్ని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇక కలశం పైన మామిడి ఆకులను ఉంచి దానిపైన కొబ్బరికాయను పెట్టాలి. వినాయక చవితి ముందు రోజే తప్పనిసరిగా ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోవాలి. వినాయక చవితి రోజు ఎర్రటి వస్త్రాన్ని పీఠంపై వేసి ఈ ఎర్రటి వినాయకుడిని పూజలో పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది. మామిడి, ఉసిరి, జమ్మి, జామ ఇలా 21 రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు. పత్రికలో దర్భలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనవి. వినాయకుడికి దర్భను సమర్పించడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్తారు. పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతం, తోరం, దీపారాధన కుందులు, నెయ్యి, నూనె, దీపారాధన వత్తులు, వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా గణపతికి ఉండ్రాళ్ళు, కుడుములు అంటే ఇష్టం. కనుక వీటిని తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. వినాయక చవితి రోజు ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలంటు స్నానం చేయాలి. గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టాలి. వాకిళ్లను అలంకరించుకోవాలి. ఓ పీటకు పసుపు రాసి దానిపై ఎర్రటి వస్త్రం వేసి కొన్ని బియ్యం వేసి వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి. పూజకు తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. పాల వెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని విఘ్నేశ్వరుడి తలపై వచ్చేలా తాళ్ళు కట్టి వేలాడి తీసుకోవాలి. పాల వెల్లికి పుష్పాలు, కాయలు, పండ్లు అందంగా అలంకరించుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములంటే చాలా ఇష్టం. గారెలు, పాయసం మొదలైన పిండి వంటలతో పాటు వీటిని కూడా తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. బెల్లం ముక్కలు, కుడుములు, బూరెలు, పాల తలకలు, పాయసం, పులిహోర వీటిని స్వామివారికి నైవేద్యాలుగా సమర్పించాలి. ఇలా స్వామివారికి మీరు ఎన్ని నైవేద్యాలుగా మీ శక్తి ఎంతగా ఉంటే అన్ని నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి. వినాయకుడి విగ్రహం ఎదురుగా కొన్ని బియ్యం పోసి దానిపైన రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేయాలి. తర్వాత వినాయకుడిని పూలతో అలంకరించి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి. దాంతోపాటు గరికమాల మరియు యాలుకల మాల సిద్ధం చేసుకొని స్వామివారికి వేయాలి.
అలాగే పిల్లలు పుస్తకానికి గంధం మరియు కుంకుమతో ఓం మరియు స్వస్తిక్ రాయాలి. రాసిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టాలి. అలా పెట్టడం వల్ల వినాయక చవితి రోజున గణపతిని పూజించి వ్రతకథ చదువుకొని ఆ అక్షింతలను తల మీద వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొరపాటున చంద్రుడిని ఆ రోజు చూసినా సరే నీలాప నిందలు అనేవి దరిచేరవు. పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో 11 గంటల నుండి 1 గంట మధ్యలో పూజ చేసుకోవాలి. వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. ఇలా వినాయకుడిని 21 రకాల పత్రికతో వినాయకుడిని పూజించాలి. 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు. వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు, భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది. అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు వినాయక చవితి రోజు ఎర్రటి మందారాలతో వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎటువంటి ఆటంకాలైనా సరే ఎంతో సులభంగా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, ధనపరమైన సమస్యలు తొలగిపోవాలంటే ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రాన్ని ఉదయం 6 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు 41 రోజుల పాటు పారాయణ చేయాలి. ఇలా చేస్తే ధనపరమైన సమస్యల నుంచి విముక్తి అనేది తప్పకుండా లభిస్తుంది. 7 పసుపు కొమ్ములు తీసుకొని ఒక పసుపు వస్త్రంలో చుట్టి గణేశుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఈ పసుపు కొమ్ములను మూటలుగా కట్టుకొని ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. యాలకులు 27 ఒక దండగా చేసి మీ పిల్లల చేతుల మీదుగా వినాయక చవితి రోజు వినాయకుడికి యాలకుల మాల సమర్పింపచేస్తే మీ పిల్లలు విద్యపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యం పరంగా, వ్యాపారం పరంగా చాలా బాగుంటారు. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.